ఫోటోలు బర్కాతు. నేను మియాన్ జాకీర్ హుస్సేన్. ఆర్డిటి మీకు అందరికీ తెలిసినటువంటిదే. కొన్ని రాజకీయ కారణాల వల్ల ఆర్డిటిని అనంతపురం జిల్లాలో లేకుండా చేయడానికి కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి. ముఖ్యంగా ఆర్డిటి రెన్యువల్ కాకుండా చేయడానికి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి పూర్తి స్థాయి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి అంటే సంయుక్త జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు అయితేనేమి, రాజకీయ పార్టీలకు అతీతంగా రాజకీయ పార్టీలు అయితేనేమి, మొత్తం ఏదో ఒక విధంగా ఖచ్చితంగా ఆర్డిటికి రెన్యువల్ కావాలి, రెన్యువల్ చేసే తీరాలి అనే విధంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలలో భాగంగా అనంతపురానికి సంబంధించినటువంటి బహుజన రాజ్యాధికార జేఏసీ ఆధ్వర్యంలో కొన్ని ప్రజా సంఘాలన్నీ కలుపుకొని ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ద్వారా చట్ట పరిధిలో 1000 కిలోమీటర్ల పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. దానికి కేంద్ర బిందువుగా కదిరి నుంచి ప్రారంభించే ఈ కార్యక్రమానికి కుల మతాలకు అతీతంగా అదేవిధంగా ప్రజా సంఘాలు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ రావాలని ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అదేవిధంగా ప్రజా సంఘాల నాయకులతో కలిపి ఒక డిస్కషన్ జరిగింది. అందులో మాట్లాడడం జరిగింది. వీళ్ళు పూర్తి స్థాయి ఏదైతే బహుజన రాజ్యాధికార జేఏసీ ఆధ్వర్యంలో జరిగే ఈ పాదయాత్రకు సహకరిస్తామని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వివరాలు విషయాలు ఇక్కడున్న వాళ్ళు మాట్లాడతారు. ముఖ్యంగా 24వ తేదీ పాదయాత్ర కదిరి నుంచి ప్రారంభమవుతుంది. దాదాపు 1000 కిలోమీటర్లు. ఈ యొక్క 1000 కిలోమీటర్ల పాదయాత్రలో భాగంగా కదిరి నుంచి రూట్ మ్యాప్ ద్వారా వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా దాదాపు 500 కిలోమీటర్లు సంయుక్త అనంతపురం జిల్లాలో అంటే సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లాలో మా యొక్క పాదయాత్ర జరుగుతుంది. ఇందులో ఎటువంటి రాజకీయాలకు తావు లేకుండా కేవలం ఆర్డిటిని రెన్యువల్ చేయాలనే డిమాండ్తో చట్టబద్ధంగా అది కూడా చేసే ఈ కార్యక్రమానికి ఇక్కడ ఉన్నటువంటి వారి కాక పూర్తి స్థాయి కదిరిలో ఉన్నటువంటి సహకరిస్తామని చెప్తున్నారు. అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు కూడా రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ విషయాల గురించి ఏదైతే 24వ తేదీ కదిరి నుండి బయలుదేరే మా పాదయాత్రకు పూర్తి స్థాయి సంఘీభావం తెలుపుతూ ఈరోజు ఇక్కడ వీళ్ళు దానికి సంబంధించిన విషయాలు మాట్లాడతారు. అదేవిధంగా 4వ తేదీనా సార్ 5వ తేదీ కరపత్రాల విడుదల అదేవిధంగా పోస్టర్స్ రిలీజ్ కూడా కదిరిలో ఉంటుంది. దీనికి కూడా ప్రతి ఒక్కరు రావాలని మనసా వాచా కర్మలో కోరుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమం ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సార్ మీ క్యాడర్ ఏం సార్? మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిఎస్ అహ్మద్ అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు అంబేద్కర్ గారి యొక్క స్టాచ్యూ వెనక విగ్రహం వెనక మరి అందరికీ సుపరిచితుడైనటువంటి అందరికి తెలిసినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిఎస్ అహ్మద్ అన్న గారి యొక్క ఆఫీస్ నందు మరి ఈరోజు ఈ యొక్క పాత్రికేయ సమావేశానికి అవకాశం కల్పించినటువంటి పెద్దలు అహ్మద్ అన్న గారికి ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులకి అలాగే బహుజన రాజ్యాధికార జేఏసీ కో కన్వీనర్ అయినటువంటి ఎన్ జాకీర్ హుస్సేన్ గారికి ధన్యవాదాలు, ఉద్యమ అభినందనలు, జై భీములు తెలియజేసుకుంటూ మరి ఆర్డిటి అంటేనే మనకి ప్రతి ఒక్కరికి కూడా మన జిల్లాలో వెనకబడిన జిల్లా, వర్షపాతం తక్కువ ఉన్నటువంటి ప్రాంతం, మరి బడుగు బలహీన వర్గాలు అగ్రవర్ణ కులాల్లో కూడా పేదలు ఉన్నటువంటి ఈ యొక్క జిల్లా, మరి కరువు కాటకాలకి నిలమైనటువంటి ఈ జిల్లాలో ఆపత్ బాంధవుడిలా ఫెరర్ గారు ఎక్కడో ఫ్రాన్స్ దేశం నుండి ఇక్కడ వచ్చి ఇక్కడంతా కూడా పరిశీలించి ఇక్కడ కరువు కాటకాలకు నిలయమైనటువంటి ఈ ప్రాంతంలో ఏదో ఒకటి చేయాలనేటువంటి ఆలోచన విధానంతో రూరల్ డెవలప్మెంట్ అనే సంస్థని ఏర్పాటు చేసి మరి ఆ సంస్థచే ఈ జిల్లాలో తాగునీరుతో పాటు విద్యా వ్యాప్తితో పాటు వైద్యము మరియు పేదలకి బడుగు బలహీన వర్గాలు అగ్రవర్ణ కులాల్లో నిరుపేదలకు కూడా ఆర్డిటి సంస్థచే గూడు కూడా కల్పించినటువంటి మహానీయుడు ఫెరర్ గారు. మరి ఈనాడు మనం చూస్తున్నాం ఆర్డిటి సంస్థకి విదేశాల నుండి నిధులు వచ్చేటివి. ఆ నిధులు FCRS ద్వారా
మరి ఆ నిధులు వచ్చేటివి, ఆ నిధుల్ని నిలిపివేసినటువంటి పరిస్థితులు. ఆర్డిటి సంస్థ అంటేనే మా ఒక్క ఉమ్మడి జిల్లాలో సత్యసాయి జిల్లా కావచ్చు, అనంతపురం జిల్లా కావచ్చు, మరి అందరికి కూడా చాలా ఎవరు ఏ కుటుంబమైనా సరే లబ్ధి పొందిన వారు ఉన్నారు. అంటే ఆల్టర్నేట్ ప్రభుత్వం అనమాట. ఆ ఆర్డిటి సంస్థ ఆరోగ్యరీత్యాను మా కుటుంబాల్లో మూగవారు, చౌటివారు, అందులో ఇతరత్ర అవయవాలు లోపం ఉన్నటువంటి పిల్లలు ఆడ ట్రైనింగ్ తీసుకున్నటువంటి అనేక మంది ఉన్నారు. మరి ఇటువంటి సమస్యని FCRA రెన్యువల్ చేయకుండా మరి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా ఏకమయ్యి మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి అందరూ కూడా ఆయన దృష్టికి తీసుకువెళ్ళారు. మరి ఒక అడుగు ముందుకేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువ నాయకులు నారా లోకేష్ గారు మరి హామీ ఇచ్చారు, ఖచ్చితంగా FCRA రెన్యువల్ చేపిస్తాము అని చెప్పారు. మరి చేపించాల్సినటువంటి బాధ్యత మీ భుజస్కంధాల మీద ఉంది. మేమంతా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఆర్డిటి అనేది మా ఉమ్మడి జిల్లాలో ఒక దైవంగా మేము భావిస్తాము ఆ సమస్యని. ఆర్డిటి అనగానే ఆర్డిటి అంటే పేదల భవిష్యత్తు, ఆర్డిటి అంటే మా జిల్లా ఆత్మగౌరవం, ఆర్డిటి అంటే మన జీవితం, మా జీవితాలు, ఆర్డిటి అంటే మాకంతా మా ప్రాణంతో సమానం. మరి మేము ఆర్డిటి FCRA రెన్యువల్ చేయాలని ఉమ్మడి జిల్లాలో మొట్టమొదటిగా కదిరి ప్రాంతం నుండి మా గలం వినిపించాము. మరి ఇంతింతై వటుడు అంతే అయినట్లు గ్రామీణ స్థాయిలో కూడా ప్రతి ఒక్కరు కూడా చైతన్యం వచ్చింది. లబ్ధి పొందనేటువంటి వారు కూడా గుర్తించాల్సినటువంటి, రోడ్ల మీదకి రావాల్సినటువంటి బాధ్యత ఉంది. దేనికంటే ఆర్డిటి సంస్థ అనేటువంటిది ఆల్టర్నేట్ ప్రభుత్వము, మనకెంతో ఉపయోగకరమైనటువంటిది, ఎంతో మేలు చేసేటువంటిది, ఈ ఉమ్మడి జిల్లాకి ఎంతో ప్రాణదాయకమైనటువంటిది, ప్రాణమైనటువంటిది, ఆత్మ అయినటువంటిది అని గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎంత గుర్తించినటువంటి పరిస్థితుల్లో, ఆనాటి పరిస్థితుల్లో మేము అంబేద్కర్ సేవా సమితి వేణుగోపాలు, నేను, అన్నగా PS అహ్మద్ అన్న గారు, జాకీర్ హుస్సేన్ గారు, మా ఆడబిడ్డలు కూడా ఆ రోజు వచ్చి మా వాణి గలం వినిపించాము. ఇప్పటికైనా మేల్కొని ఈ పాదయాత్ర ఏదైతే ఒక సంకల్పం, ఒక ధ్యేయం, ఒక మార్గము, ఒక దిక్సూచి కావాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి అందరూ కూడా సహాయ సహకారాలు అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పాదయాత్రలో మేము కూడా భాగస్వామ్యం అవుతున్నామంటే మా తల్లిదండ్రులు, మా ఊరు, మేము అంత గర్వపడుతున్నాము. దేనికంటే ఆర్డిటి సంస్థ మా ప్రాణం లాంటిది, మా వాయువు లాంటిది, మా ఊపిరి లాంటిది. కనుక ఇప్పటికైనా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు, మీకు మా జిల్లా మీద ప్రేమ ఉంటే ఎన్నోసార్లు మీరు సత్యసాయి శత జయంతి ఉత్సవాలు కూడా వచ్చారు, 100 సంవత్సరాల జయంతి ఉత్సవాలకు వచ్చారు కదా మొన్న. మా జిల్లా మీద మీకు ఆత్మాభిమానం, మీకు అభిమానం ఉంటే ఖచ్చితంగా FCRA రెన్యువల్ చేయాల్సినటువంటి బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు. జై భీమ్. ముఖ్యంగా ఈరోజు కదిరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మా బహుజన రాజ అధికార జేఏసీ గారు మంచి సబ్జెక్ట్ని, అంటే ఇప్పుడు ఆర్డిటి అనేది ప్రతి చిన్న చిట్టక మనుషులు ప్రతి ఒక్క లబ్ధి పొందిన వాళ్ళే. ముఖ్యంగా మనం ఇప్పుడు ఒక డెలివరీకి ప్రైవేట్ దాంట్లో పోతే 30,000 40,000 ఎరుగుతూ ఉంది తీసుకుంటున్నారు. అదే ఆర్డిటిలో కనీసం తక్కువ అంటే ₹1 కూడా లేకుండా డెలివరీ చేసుకుని చాలామంది మేము కళ్ళతో చూసినాం, మా ఇండ్లలో కూడా చెప్పించినాం. అట్లాది సమస్యని ఈరోజు ఇక్కడి నుండి ఇండియా నుండి తొలగిస్తా అంటే ఎంత బాధాకరంగా ఉందంటే కడుపు కాలిపోతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం ట్యాబ్లెట్ తీసుకోవాలన్నా కూడా కనీసం బయట తీసుకోవాలన్నా 30-40 రూపాయలు. అట్లాది ఆ సమస్యలో తీసుకుంటే కనీసం ₹2 ₹3తో మేము తీసుకొని వచ్చిన కాలంలో మేము చిన్నప్పుడు మేము పోయినాము, మేము చూసినాం. అట్లా సమస్య పోతా ఉందంటే మనము ఏమనుకుంటున్నామంటే మన ఇంట్లో నుండి ఎవరైనా పోయినట్టుంది బాధ మాకి. ఎందుకంటే దాంట్లో లబ్ధి పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, లక్షలు కాదు కోట్ల మంది ఉన్నారని నా అభిప్రాయం. ఎందుకంటే అట్లాది సమస్యని మేము కాపాడుకోవాలి. ఎందుకంటే మేము నాయకులు ఉండి
మేము మా ఇది ఉండి ఆ సమస్యను పోగొట్టుకుంటే మా చేతులారా మనకున్న అవకాశాన్ని మనం పోగొట్టున్నట్టు, మా ఇంట్లో ఉన్న భోజనాన్ని మేము పంచినట్టు, ఎవరే వాళ్ళకి ఇచ్చేయనట్టు అట్లుంటుంది. అందుకే దయచేసి వీళ్ళు చేపట్టిన రాజభోజన యాత్రను జయప్రదం చెయ్యాలని ప్రతి నాయకులకి, ప్రతి కార్యకర్తలకి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు బహుజన రాజ్యాధికార జేఏసీ నుంచి జాకీర్ హుస్సేన్ గారు రావడం కదిరికి జరిగింది. రావడం ఏమంటే విషయము ఆర్డిటీని, సేవ్ పబ్లిక్ హెల్త్ అనే సబ్జెక్టు మీద ప్రధానంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రజా ఆరోగ్య సమస్యలతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలను ఎన్నో తన వంతు కృషిలో భాగంగా ఆర్డిటీ ప్రజలకు సేవలు అందించడం జరుగుతోంది. ఇదే విషయాన్ని గతంలో కూడా మేము చెప్పాం. ఆర్డిటీని రక్షించుకోండి, ఇది ప్రజలకు జనజీవన సరళిలో ఒక భాగం అయిపోయిన సంస్థ, లక్షలాది మందికి ఎన్నో సేవలు అందించిన సంస్థ. ఈ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిది ఉంది, ప్రజాప్రతినిధులపైన కూడా ఉంది అని చెప్పి మేము గతంలో కూడా గుర్తు చేశాం. మళ్ళీ ఈరోజు బహుజన రాజ్యాధికార జేఏసీ ద్వారా జాకీర్ హుస్సేన్ గారు, అలాగే జై భీమ్ రామాంజీ గారు, అలాగే ఎంఎస్ ఆదినారాయణ గారు, తర్వాత మన బహుజన కదిరి నుంచి మన హరి గారు, మన వేణు గారు, వీళ్ళందరూ కూడా జిల్లా మైనార్టీ అధ్యక్షులు మన అష్రఫ్ గారు, ఇలా అందరూ కూడా కుల మతాలకు అతీతంగా జేఏసీని ద్వారా ఆర్డిటీని సంరక్షించుకోవడానికి, కాపాడుకోవడానికి, మన జిల్లా నుంచి వెళ్ళిపోకుండా కాపాడుకోవడానికి, ప్రజల ఆరోగ్య నిమిత్తము, వాళ్ళ అంటే బడుగు బలహీన వర్గాల కోసం ఏదైతే ఆర్డిటీ పాటుపడుతోందో అది అందుబాటులో ప్రజలకు ఉండే విధంగా దాన్ని కాపాడుకోవాలని చెప్పి పూర్తి స్థాయిలో సమావేశమయ్యి, అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా నుంచి మన కదిరి నుంచి మొదలుపెట్టి విజయవాడ వరకు కూడా పాదయాత్రను మొదలుపెట్టాలని ఈ సంకల్పం బహుజన రాజ్యాధికార జేఏసీ తలపెట్టిందో దానికి సంపూర్ణ మద్దతు మేము ఇస్తున్నాము. అదేవిధంగా 5వ తేదీన కరపత్రాల విడుదల, తర్వాత 24వ తేదీ నుంచి పాదయాత్ర మొదలు పెట్టడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా తమ వంతు బాధ్యతగా కలిసి రావాలని చెప్పేసి రాజకీయ పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా ఈ పాదయాత్రను బలపరచాల్సిన బాధ్యత, అవసరం ప్రతి ఒక్కరిపైన ఉందని చెప్తూ మరొకసారి ఉమ్మడి జిల్లాలోని ఎవరైతే అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళపైన కూడా బాధ్యత ఎక్కువ ఉంది. కాబట్టి ప్రజల ఆరోగ్య నిమిత్తము, ఆరోగ్య సమస్యల నిమిత్తము సమస్యలు పరిష్కరిస్తున్న ఏకైక సంస్థ ఆర్డిటీ సంస్థ. పేద విద్యార్థులకు తమ వంతు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఎంతో మంది ఉన్నత స్థాయి విద్యా ఉపాధి అవకాశాలను కల్పించిన సంస్థ ఆర్డిటీ సంస్థ. అలాగే మనం చూస్తున్నాం కదిరిలో కూడా ముటుకుపల్లిలో వికలాంగులకి ఒక ఆసుపత్రి కూడా ఉంది. ఈ విధంగా ప్రతి తన సాయశక్తులా కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ అందరినీ కూడా ఆదుకుంటున్న సంస్థ ఆర్డిటీ సంస్థ. మరి ఇలాంటి సంస్థను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపైన ఉంది. కాబట్టి మీరందరూ కూడా ప్రజాప్రతినిధులను మరొకసారి కోరుకుంటున్నాం, దీన్ని కాపాడడం భాగంగా ఆ రోజు లోకేష్ గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి కూడా కోరుతా ఉన్నాం. ఇది ప్యూర్లీగా ప్రజా సంస్థ. ఈ సంస్థను లేనిపోని అపవాదులు సృష్టించి అభాండాలు వేసి అనవసరంగా శ్రీకృష్ణునికే నీలాపనిందులు తప్పనట్టు ఆర్డిటీ సంస్థ కూడా ఈరోజు నీలాపనిందులు వచ్చాయి. దాన్ని తొలగించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంది, ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిది, మాట ఇచ్చిన లోకేష్ గారిది అని చెప్పి ఇంకోసారి గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరు కూడా దీని సంస్థను, ఈ పాదయాత్రను సమర్థించి తమ వంతుగా పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.